ఇస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క వేదావతి లిఫ్ట్ ఇరిగేషన్ 1942 కోట్లు అవుతుంది. ఆలూరు ఆదోనికి లాభం జరుగుతుంది. 80,000 ఎకరాకు నీళ్లు వస్తుంది. 19లో స్టార్ట్ చేశాను, 16% పూర్తి చేశాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని కూడా చెడగొట్టారు. అవసరం లేదనే పరిస్థితిలో రద్దు చేశారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు అధికారం పోతే రాయలసీమలో దగ్గర 120 ప్రాజెక్టులను శాంక్షన్ చేస్తే అవన్నీ రద్దు చేశారు. ₹1 ఖర్చు పెట్టకుండా వీళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. వేదావతి నేనే ప్రారంభించా, మళ్లీ చెప్తున్నా, వేదావతిని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉండు తమాషాలాడుతున్నావు. చెప్పాను కదా నీకు ముందే నేను వాయిస్తానని. ఎలాంటి పార్టీలు ఉన్నాయంటే ఇప్పుడు మనం అందరం ఉన్నాం, ఎవడో ఒకళ్ళు వేస్తారు. అదే మరి ఇప్పుడంతా ఒకప్పుడు నాకు తీవ్రవాదులు ఉండేవాళ్ళు, మీరు చూసుంటారు. కడాన తీవ్రవాదుల పైన పోరాడాను. నా స్వార్థం కోసం నేను పోరాడలేదు. ఆ రోజు హైదరాబాద్ చుట్టుపక్కలంతా తీవ్రవాదులుంటే తీవ్రవాదుల సమస్య వల్ల హైదరాబాద్ కూడా అభివృద్ధి కాదు. ఆ రోజు నేను పోరాడి మీరు చేసింది తప్పంటే మీరు కూడా జనజీవన స్రవంతికి రమ్మంటే ఆ రోజు నా మీద తిరుగుబాటు చేసి కడాన తిరుపతిలో మీరు చూసుంటారు 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నన్ను కాపాడాడు తప్ప లేకపోతే బతికే అవకాశమే లేదు. అది నా భక్తి, అది నా కమిట్మెంట్ కూడా. మనందరికీ కొండే వాళ్ళందరికీ ముస్లింస్ అంత సోదరులు ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు మక్కాకి వెళ్తారు, మసీదుకి వెళ్తారు. హిందువులంతా దేవాలయాలకు వెళ్తాం, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం. అవునా కాదా అని అడుగుతున్నా. అవునండి, చేతుల పైకెత్తండి. అలాంటి వెంకటేశ్వర స్వామికి అపవిత్రత చేసే పరిస్థితి వస్తే మీరు సహిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా, సహిస్తారా అని అడుగుతున్నా. 5 సంవత్సరాలు కల్తీ అయిన గీ బాధేస్తుంది. అలాంటి గీ తీసుకొచ్చారు, మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్లీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని కెమికల్స్ 2 ఉన్నాయి. కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు. వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు, అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు. అది కూడా కలిపారని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. నిన్నే మాట్లాడాడు, సిబిఐ ఇచ్చింది, సిట్ ఇచ్చింది, ఏమీ లేదని చెప్పింది అంటాడు. వాళ్ళ బాబాయ్ నిన్నే మాట్లాడతాడు, సిట్ చెప్పింది కల్తీ ఉందనింది కానీ ఎనిమల్ ఫ్యాట్ లేదని మాట్లాడతాడు. నేను మాట్లాడలేదు. నేను ఎందుకంటే ఒక భక్తుడిగా చెప్తున్నా, నేను కూడా మాట్లాడకూడదు. వెంకటేశ్వర స్వామి పవిత్రత కోసం అని ఆలోచించాను. కానీ మీరందరూ చూశారు వివేకానంద రెడ్డిది. వివేకానంద రెడ్డి బాబాయిని చంపి నెక్స్ట్ డే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రను పెట్టారా లేదా తమ్ముడు అని అడుగుతున్నా. పెట్టారా లేదా? ఇప్పుడు కూడా నేను గమ్మునుంటే
రేపో ఎల్లుండో అప్పుడే స్టార్ట్ చేశారు. నన్ను అపాలజీ చెప్పమంటారు. నేనేం చెప్పాలి? నేను తప్పు చేశానని నేను అపాలజీ చెప్పాలి. దేనికోసం? నేను ఆ రోజు ఒక రిపోర్టు చూశాను. ఆ రిపోర్ట్లో అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు. అది కూడా ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ చెప్పారు. నేను ఆ విషయమే చెప్పా. నాకు చాలా మంది కంప్లైంట్ చేశారు, తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రమైందంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఆర్డర్ని ఒక ప్రైవేట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీని పెట్టుకోవాలి, ఆయనకు పెట్టా. రెండో ఆర్డరు తిరుపతి ఈఓని మార్చి తిరుపతి ఈఓకి మంచి ఆఫీసర్ని ఇచ్చాను. నేను అడుగుతున్నా, ఈరోజు మీరు తిరుమలకు పోతే ముందు లడ్డుకు ఇప్పటి లడ్డుకు వ్యత్యాసం ఉందా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరన్నా పోయి వచ్చారా ఈ మధ్య? పోయినోడు చేలు పైకెత్తండి. వ్యత్యాసం ఉందా లేదా? అలాంటి పవిత్రత కోసం నేను పనిచేస్తా ఉంటే ఆ రోజు నక్సలైట్ చేసినట్టు వీళ్ళు హిట్ అండ్ గో. నాకు పెద్ద మీ సమస్యలు, వీళ్ళు చేసిన తప్పుల్ని పరిష్కారం చేయడం ఒక సమస్య, వీళ్ళని ఎదుర్కోవడం ఇంకొక సమస్య. వీళ్ళు పని చేయరు, తప్పుంటే చెప్పరు, సద్విమర్శ చేస్తే నేను కరెక్ట్ చేసుకుంటా, అది చేయరు. కానీ రోడ్డు మీదకి వచ్చి నిన్న చూస్తే గుంటూరు నుంచి విజయవాడకు పోవాలంటే 6 గంటలు రోడ్లో ఇంకెవరు పోవడానికి వీలు లేదు. అంత మునుపు మీరు చూస్తే రోడ్డు మీద పోతూ పోతూ వాళ్ళ కారు కింద ఒకడు చనిపోతే, సింగయ్య చనిపోతే తిరిగి ప్రభుత్వం హత్య అని చెప్తారు. బంగారుపాలెంలో రేట్లు లేవని పోయి డెమాన్స్ట్రేట్ చేస్తే పర్వాలేదు, కానీ బలవంతంగా మామిడికాయలు తోలుకొచ్చి వేరే రైతుది కబ్జా చేసి తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తారు. అంటే రౌడీయిజం, గూండాయిజం. అంటే ఎవరి దగ్గర చేస్తారని అడుగుతున్నా. అదే మరి రోడ్డంతా బ్లాక్ చేయడం, గొడవలు చేయడం, ఏదో బలం ఉందని నిరూపించుకోవడం. బల ప్రదర్శన నిరూపించుకోవాల్సింది ఎన్నికల సమయంలో. మిగిలిన సమయంలో ప్రజలకు సేవ చేయడంలో ఏదైనా కానీ తప్పులు చేస్తే చెప్పడంలో మీరు ముందుకు రండి. కానీ తప్పుడు విధానాల ద్వారా వస్తే మాత్రం ఈ ప్రభుత్వం క్లియర్గా ఉండాలనా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మీ ప్రాణాలకు రక్షణ అవసరం లేదా అని అడుగుతున్నా. మీ ఆస్తులకు భద్రత ఉండాలా లేదా అని అడుగుతున్నా. మీరు పోయినప్పుడు రోడ్డు మీదకి మళ్ళా తిరిగి సురక్షితంగా రావాలనే కోరిక అందరికీ ఉంటుంది. నాకు లా అండ్ ఆర్డర్ ముఖ్యం, ప్రజలు ముఖ్యం. ఎవరైనా రాజకీయాల్లో ఇష్టానుసారంగా చేస్తే కఠినంగా ఉంటా. అందుకే చెప్పా 95 సిబిఎన్ తప్ప 2014 సిబిఎన్ కాదని మరొకసారి అందరికీ తెలియజేస్తున్నా. ఆ రోజు ఆ విధంగా పనిచేశాను కాబట్టి ఈరోజు హైదరాబాద్ ప్రపంచంలో నెంబర్ 1 అయింది. అవునా కాదా? ఎవరు చేశారు హైదరాబాద్ని? నేనే ఫౌండేషన్ వేశా. ఈరోజు దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ, దానికి మణిహారం హైదరాబాద్, దానికి కిరీటం సైబరాబాద్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అమరావతి కడతాం, పోలవరం పూర్తి చేస్తాం, నదుల అనుసంధానం చేస్తాం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం, పేదరికాన్ని నిర్మూలిస్తాం, మీ జీవన ప్రమాణాలు పెంచుతాం. ఇవన్నీ జరగాలంటే ఇష్టానుసారంగా అడ్డం పడతా కూర్చుంటే కరెక్ట్ కాదు. ఈరోజు రాయలసీమలో మీరు చూస్తే సీమలో ఏరోస్పేస్ సిటీ తీసుకొస్తున్నాం, టెక్నాలజీలో డిఫెన్స్ అంతా ఇక్కడ తీసుకొస్తున్నాం. ఇంకో పక్కన స్పేస్ టెక్నాలజీ తీసుకొస్తాం, ఎలక్ట్రానిక్స్ అభివృద్ధి చేస్తాం, ఆటోమొబైల్ పెడతాం. ఇంకో పక్క డ్రోన్ సిటీ పెట్టి పెద్ద ఎత్తున డ్రోన్స్ కూడా తయారు చేస్తాం. ఇవన్నీ చేస్తే ఏంటి లాభం అని మీరు ఆలోచిస్తే ఈరోజు టెక్నాలజీ ఒక గేమ్ చేంజర్గా తయారైంది. ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ ఉన్నారు. నేను ఇటీవల కాలంలో మీ అందరికీ ఏ పని అయినా మళ్ళా ఫోన్ చేస్తున్నానా?
గవర్నమెంట్ ఫోన్ చేస్తా ఉందా? పెన్షన్ వస్తానే మళ్ళా ఫోన్ వస్తుంది మీకు. ఎవరన్నా లంచం అడిగారా? మీ ఇంటి దగ్గరనే ఇచ్చారా? మీతో మర్యాదగా ఉన్నారా? ఇవన్నీ అడుగుతున్నావా లేదా? నేను కూడా మొదటి తారీఖున పేదల సేవలో పెట్టి నేను రావడమే కాకుండా అందరినీ పంపిస్తున్నా. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక్క పెన్షన్ కార్యక్రమం 33,000 కోట్ల రూపాయలు, 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఇక్కడుండే ఎన్డీఏ. దీనికి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. నేను అన్ని సేవలు అడుగుతున్నాను. ఆర్టీసీ బస్సులు సరైన సమయానికి వస్తున్నాయా? కరెంటు సరిగా వస్తా ఉందా? గుంతల బండ రోడ్లు ఉన్నాయా? లేకుంటే మీ ఇంటి దగ్గర చెత్త సేకరిస్తున్నారా? ఇలాంటివన్నీ ఒక 30-40 క్వశ్చన్స్ అడుగుతున్నా. ఈరోజు మీరు ఇవన్నీ చూస్తే కర్నూలు జిల్లా గడిచిన ఒక నెల డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 6 వరకు 65.86% పీపుల్ బాగుందని చెప్పారు. ఎమ్మిగనూరు మండలం 64.62, కలుగుట్ల 65.52. ఇది చాలదు. కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, ఇక్కడ ఆఫీసర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. అందరినీ ఒకటే కోరుతున్నా, నేను చిత్రగుప్తుడి మాదిరిగా మీ లెక్కలన్నీ రాసుకుంటా వస్తున్నా, రికార్డులన్నీ తయారు చేస్తున్నా. మీరందరూ కూడా సమర్థత పెంచుకోవాలి. సమర్థత పెంచుకుంటే నేను మీతో ఉంటా. సమర్థత పెంచుకోకపోతే పెరిగే వరకు మీతో ఎక్కడికక్కడ ముందుకు పోతా. ఈరోజు మీరు చూస్తే కర్నూలు జిల్లా మొదటి సంవత్సరం అంతా కూడా నేను తీసుకున్న డేటా వల్ల మీరు చూస్తే మే నుంచి జూన్ వరకు అన్నా క్యాంటీన్లు 74.1% ఉంది. బాగా జరిగింది. రాను రాను ఆ 74 ఇప్పుడు 82-83%కి పెరిగింది. ఆర్టీసీ సర్వీసులు మొదట్లో 48% పాజిటివ్గా ఉంటే ఈరోజు 44% ఇంకా కూడా నాకుంది. ఆర్టీసీ బస్ స్టేషన్లు సరిగా లేవు. బస్ సర్వీసులు మాత్రం 83% బాగా ఉన్నాయి. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ అనేది చూస్తే 62 నుంచి 63కే పెరిగింది. దీన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. దీపం 63 నుంచి 63లోనే ఉంది. ఎనర్జీ కూడా 58 నుంచి 72కు పెరిగింది. ఇంకో పక్క సర్వే 47 నుంచి 63కు పెరిగింది. గంజాయి 64 నుంచి 73 వరకు పెరిగింది. హౌసింగ్ కూడా 68 నుంచి 68 పెరిగింది. నేను ఒకటే ఆలోచిస్తున్న, ఎన్టీఆర్ భరోసా స్కీమ్ మాత్రం 83 నుంచి 89 వరకు సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంది. ప్రతి ఒక్కటి బేరే చేస్తున్నాను. మీకు సేవలు అందించడమే కాదు, ఈరోజు మీరు చూస్తే మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాను. మీరెక్కడికి పోయే పని లేదు. మీ ఫోన్ ద్వారానే అన్ని సర్టిఫికెట్లు మీరు తీసుకోవచ్చు. మీ ఫోన్ ద్వారానే ఏ పని కావాలని అడగచ్చు. భవిష్యత్తులో ఫోన్ కూడా ఆపరేట్ చేయని వాళ్ళు ఆ యాప్ కొట్టి మాట్లాడితే అది ఏఐ ద్వారా కన్వర్ట్ చేసి మళ్ళా యాక్షన్ తీసుకొని మళ్ళా మీకు సమాచారం ఇచ్చే బాధ్యత నాది. అది కూడా తొందరలోనే వస్తుంది. ఈరోజు మా ఇంటికి నీళ్లు రాలేదని మీరు చెప్తే నీళ్లు ఇచ్చి మళ్ళా నీళ్లు ఇచ్చారని చెప్పి మీకు మెసేజ్ పంపిస్తా. మీరు మాటల్లో చెప్తే మాటల్లోనే పంపిస్తా, టెక్స్ట్లో పంపిస్తే టెక్స్ట్లో పంపిస్తా. ఆ విధంగా ఆలోచిస్తున్నా. నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ, భవిష్యత్తులో నేను ఇచ్చిన హామీ మీ అందరికీ ఆ రోజు సమిక్షేమం పెద్దపీట వేస్తానని చెప్పాను. పెద్దపీట వేశాను. రెండో అభివృద్ధి ఫాస్ట్ ట్రాక్లో పెడతా అన్నాను, పెట్టాను. 3 సుపరిపాలన, ఎవ్వరికి ఇబ్బంది లేకుండా, ఒక్క పైసా ఖర్చు లేకుండా పనులు అయిపోవడం. ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా ఆయన చేసే పనులు ఆయన చేస్తారు, కానీ పనులు మాత్రం నేరుగా మీరు చేసుకునే పనులు తీసుకొస్తాం.
ఇక్కడ నియోజకవర్గానికి వచ్చినప్పుడు టెక్స్టైల్ పార్క్, ఇక్కడే ఎమ్మిగనూరులో ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేయడం కోసం కేబినెట్ కూడా ఆమోదించాం. 15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మెగా టెక్స్టైల్ పార్క్ స్కీమ్ కింద 25-26 దీన్ని అభివృద్ధి చేస్తాం. తొందరలోనే ఆమోదం వస్తుంది. 2000 మంది చేనేత కార్మికులకు లాభం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే రాజోలి బండ చెప్పాను, అది నేను బాధ్యత తీసుకుంటాం, పూర్తి చేస్తాం. రెండోది పులి కనుమ రిజర్వాయర్ సామర్థ్యం 1.2 టీఎంసీలు మాత్రమే ఉంది. రిజర్వాయర్ సామర్థ్యాన్ని 2 టీఎంసీ పెంచి అవసరమైతే 3.2 టీఎంసీలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఎమ్మిగనూరు, గోనిగండ్ల ఈ మండలాలకు ఉపయోగపడుతుంది. తప్పకుండా దీనిపైన శ్రద్ధ పెడతాం. గురు రాఘవేంద్ర సివిల్ మెకానికల్ అన్నీ కూడా రిపేర్లు వచ్చాయి. 7 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. దీనికి డబ్బులు కావాలన్నారు, 44 కోట్లు చెప్పారు. ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేసి అన్ని రిపేర్లు చేసి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. గాజుల దిన్నెం ఈ ప్రాజెక్టును పూర్తి చేసి మున్సిపాలిటీకి నీళ్లు ఇవ్వాలి. 4.5 టీఎంసీ నుంచి 5.5 టీఎంసీలకు కెపాసిటీ పెంచుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎమ్మిగనూరు బైపాస్ రోడ్డు గాజుల దిన్నె ప్రాజెక్టు పూర్తి చేసి ఇది కాకుండా 138 కోట్లతో ఎమ్మిగనూరు బైపాస్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది. దానికి సర్వే కూడా చేశారు, తొందరలోనే పూర్తి అవుతుంది. ఇది కాకుండా ఎమ్మిగనూరు ఆదోని మీదుగా కర్నూలు, హోస్పేట, తోరణగల్లు రైల్వే స్టేషన్ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఇవి కూడా తప్పకుండా చేపిస్తామని కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడే ఎంపీ గారు ఎప్పుడు కూడా కర్నూలు బళ్ళారి నేషనల్ హైవే కింద దీన్ని కూడా తీయాలని చెప్పి అన్నారు. ఇదొకటి జల్ జీవన్ మిషన్ కూడా భ్రష్టు పట్టించారు. మనకు రావాల్సిన నిధులు కూడా రాకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అన్ని క్యాన్సిల్ చేసి మీరు సరిగా సద్వినియోగం చేసుకోలేదు అని చెప్పే పరిస్థితికి వచ్చారు. దానికి కూడా నేను టేకప్ చేస్తున్నా. ఇక్కడ అన్ని పనులు చేయగలుగుతాం, కానీ జల్ జీవన్ మిషన్ కూడా పాతవి మాత్రం శాంక్షన్ చేశారు, కొత్తవి మాత్రం బ్యాన్ చేశారు. మనకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. వీలైనంత తొందరలో ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలనేది నా ఆలోచన. దానికోసం పనిచేస్తాం. ఇంకో పక్క ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కొలుగుంట్ల, ఇక్కడే కాకుండా చుట్టుపక్కల కొన్ని గ్రామాల్లో శ్మశానాలు లేవు. దీనికి ఎండోమెంట్ ల్యాండ్ కూడా ఉంది. అలాంటి భూమి ఇస్తే శ్మశానానికి ఉపయోగించుకుంటామని కోరారు. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఇమ్మీడియట్ గా ప్రాసెస్ చేసి శ్మశానాలు ఎక్కడ లేకపోయినా ఇది టాప్ ప్రియారిటీతో పెట్టి, ఎందుకంటే మనిషి పుట్టినప్పుడు ఎంత గౌరవంగా పండగ చేసుకుంటామో, ఆనందంగా ఉంటామో, చనిపోయినప్పుడు కూడా బాధున్నా వీడ్కోలు కూడా గౌరవంగా ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. తప్పకుండా శ్మశానాలన్నీ అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఎక్కడైనా పట్టాలు పెండింగ్ ఉంటే ఆ పట్టాలన్నీ కూడా పూర్తి చేస్తాం. మళ్లీ చెప్తున్నా, ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీలు 2 ఉన్నారు. జయ నాగేశ్వర రెడ్డి గారు ఉన్నారు. నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం బివి మోహన్ రెడ్డి గారితో ఉండే అనుబంధం, ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీ పట్ల ఉండే ఒక నిబద్ధత, ఇది ఎప్పటికీ జ్ఞాపకం ఉంటుంది. అలాంటి కుటుంబం ఉండే ఈ నియోజకవర్గం ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం, అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, భవిష్యత్తులో కూడా నేను ఆలోచించేది రాష్ట్రంలో ఇబ్బందులు లేని రాష్ట్రం చేయాలని, ఎవరికి సమస్యలు లేని రాష్ట్రంగా ఉండాలని, మీ ఆదాయాన్ని పెంచాలని నేను ఒకే మాట చెప్పాను. మీ ఆదాయం పెంచడం, మీ ఆరోగ్యాన్ని మెరుగు చేయడం, ఆరోగ్యం మెరుగు చేయడమే కాకుండా ప్రభుత్వం కొత్తగా ఒక స్కీమ్ తీసుకొచ్చాం, సంజీవిని ప్రాజెక్టు. రేపు బిల్ గేట్స్ కూడా వాళ్ళ ఫౌండేషన్ ద్వారా మనకు సహకరిస్తున్నాడు. వాళ్ళతో కూడా వర్కౌట్ చేస్తున్నాను. మీ ఊర్లో మీరుంటే ప్రపంచంలో ఉండే వైద్యాన్ని
మీ ఇంటి దగ్గర మీకు అందించడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. తప్పకుండా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మూడోది ఆనందం. మనిషి ఎప్పుడు కూడా భయపడుతూ బతికితే భయమే మనల్ని చంపేస్తుంది. ఫ్రీగా ఉంటే మనం 4 రోజులు ఎక్కువగా బతుకుతాం, ఆనందంగా ఉంటాం. అందుకే నేను వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ అంటున్నాను. కొంతమంది ఓసారి సమస్యలు వస్తాయి. ఈరోజు మీరు చూస్తున్నారు, ఒకప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు, ఈరోజు ఆత్మహత్యలు తగ్గాయి. దానికి కారణం ఈ ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. రైతులతో ఉంటాం, రైతులను ఆదుకుంటాం. మొన్నే మీరు ఉల్లిపాయలు చూస్తే రేటు పోతే హెక్టార్కి 50,000 రూపాయలు చొప్పున సబ్సిడీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఒక ఉల్లిపాయలే కాదు, మామిడి, కోకో, పత్తి, టొబాకో అన్నిటికీ ఇచ్చాం. నేను అందుకని వ్యవసాయం పైన శ్రద్ధ పెట్టాను. నేను కూడా ఒక రైతు బిడ్డే, ఒక రైతు కుటుంబంలో పుట్టాను. రాష్ట్రంలో మళ్లీ ఏ రైతు ఇబ్బంది పడకుండా రైతు జీవితాలు మెలుగు చేసే ఆలోచన నేను చేస్తున్నా. టెక్నాలజీ కూడా తీసుకొస్తా. మీరు సహకరించండి, మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటాం. ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వీలు లేదు. ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నా నేను ఆడిటింగ్ చేపిస్తున్నా, ఎందుకు చేశారో అధ్యయనం చేస్తున్నా. తద్వారా ఆత్మహత్యలు నివారిస్తాం. కుటుంబాలకు కూడా కోరుతున్నా, ఓసారి ఎక్కువ అప్పు చేస్తారు, దారి లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్య పరిష్కారం కాదు. మీరు కూడా ధైర్యంగా ఉండాలి. జరిగిపోయింది, తిరిగి రాదు. కానీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే వచ్చేది కూడా ఉండదు. అందరం కలిసి అలాంటి సమస్యల్ని పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు చదువుతారు, ఏదో పరీక్షల్లో ఇదైనా లేకుంటే ఎక్కువ చదవాలని భయం వేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తున్నారు. మీరు కూడా పిల్లలకు చెప్పాలి, ఒకసారి ఫెయిల్ అయిపోతే ఏమీ కాదు, దాంతోనే ప్రపంచం కాదు, మళ్ళా ఒకసారి పరీక్ష రాస్తే మళ్ళీ పాస్ అవుతాం. కాబట్టి మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకుందాం, ఆ లక్ష్యం ప్రకారం పనిచేద్దాం, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుందాం. అందుకే P4 కూడా తీసుకొచ్చాను. ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్తో భాగస్వామ్యంతో నిరుపేదలుంటే ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలే కాకుండా డబ్బులున్నోళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసి అందరి జీవితాలకు న్యాయం చేయడం